వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని, జైలు నుండి పాలన ఆపేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేమన్న ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని, జైలు నుండి పాలన ఆపేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర బాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర బాబు. శిరీష, కేజ్రీవాల్కి సంబంధించి ఎవరైతే మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వ్యక్తి సీఎం కేజ్రీవాల్. సో ఆయనని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. దాదాపు 5 రోజుల నుంచి ఈడీ తమ కస్టడీలో ఉంచుకొని విచారిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీకి సీఎంగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్లు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు సీజే ఎవరైతే మన్మోహన్ ఉన్నారో ఆయన ఈరోజు విచారణ చేపట్టారో, ఆయన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇటు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి, ఒక విధంగా మరోవైపు ఒక సామాజికవేత్త పిల్లు కూడా దాఖలు చేయడం జరిగింది. దానిని ఈరోజు విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేము, ఢిల్లీ హైకోర్టు న్యాయస్థానం ఎటువంటి జోక్యం చేసుకోలేదు, రాజ్యాంగం పరంగా ఏమైనా చిక్కులున్నాయా, రాజ్యాంగపరంగా ఈ ఎవరైతే ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారంటే ఈడీ కస్టడీలో ఉన్నాడో రాజ్యాంగపరంగా ఏమైనా అనుమతులు రాజ్యాంగపరంగా ఏమన్నా ఉన్నాయా, చిక్కులు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఆ విధంగా అడగడం జరిగింది. ఎవరైతే పిల్లు వేశారో వాళ్ళకి సంబంధించిన లాయర్ను కూడా అడగడం జరిగింది. సో రాజ్యాంగపరంగా చూసుకున్నట్లయితే ఒక ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఈరోజు జైల్లో ఉండి ఏ సీఎం కూడా పాలన చేయొద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా రాజ్యాంగంలో మనకి రాసి లేదు. సో ఎటువంటి వివరణ కూడా దానికి సంబంధించి లేదు. సో ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇప్పటికే ఆల్రెడీ జైల్లో ఉండి 2 సార్లు కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పాలన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటగా చూసుకున్నట్లయితే ఇటు నీటి సమస్యకు సంబంధించి ఢిల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దానికి సంబంధించి మంత్రి అతీషికి ఒక లేఖ రూపంలో ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది మంత్రి అతీషి మీడియా సమావేశం నిర్వహించి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పాలన చేస్తారు అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆప్ మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొదటి ఉత్తర్వులు నీటి సమస్యకు సంబంధించి వెలువడించడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్కు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు జైలు నుంచి కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేయడం, జైల్లోనే ఉండి పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు అయితే జైల్లో ఉండి సీఎంగా పాలన కొనసాగించవచ్చా అనే అంశానికి సంబంధించి అయితే దీనిపైన ఎటువంటి అవకాశం కూడా లేదని మేము చెప్పలేము, తప్పకుండా దీంట్లో మేము చేసుకోలేము అని చెప్పేసి ఇటు హైకోర్టు అయితే ఈరోజు ఎవరైతే ఒక వ్యక్తి సామాజికవేత్త ఎవరైతే పిల్లు వేశారో దానికి సంబంధించి ఆ పిల్లును కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే రౌజ్ అవెన్యూ కోర్టుకు అయితే ఇప్పటికే ఈడీ అధికారులు అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి ఇటు సీఎం కేజ్రీవాల్ని అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికే 5 రోజుల నుంచి ఈడీ విచారణలోనే ఆయన ఉన్నారు. అయితే ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే ఇటు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరికి ముడుపులు ముట్టాయనే విషయం పైన తప్పకుండా మేము కోర్టులోనే తేల్చుకుంటాం, కోర్టులోనే అన్ని ఆధారాలు తప్పకుండా వెల్లడిస్తారు, కేజ్రీవాల్ తప్పకుండా నిర్దోషిగా బయటికి వస్తారు అని చెప్పేసి కూడా నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఈడీ విచారణలో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ అయితే 5 రోజుల విచారణ అయితే పూర్తయింది. ప్రస్తుతం మరొక వారం రోజులు ఈ విచారణ కొనసాగించేలాగా మాకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర బాబు.
ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని, జైలు నుండి పాలన ఆపేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించాలనే దాఖలైనటువంటి వ్యాజ్యం పైన కూడా ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇక ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేమన్న ఢిల్లీ హైకోర్టు.